49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. యాక్టర్ హీరో జయం రవి కొన్ని కామెంట్స్ చేశారు. నేను అసలు సినిమాలో నటించేటువంటి ఆలోచనలో నేను లేను అనేటువంటి మీనింగ్ వచ్చేలాగా చేశారు. అసలు ప్రెస్ మీట్ పెట్టి ఆయన అలాంటి కామెంట్స్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ఎందుకు కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చింది? మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో జయం రవి, సో ఈయన ఎంత బాగా యాక్ట్ చేస్తారో ఆర్టిస్ట్గా అనేది మనం అందరం చూసాము. బట్ ఇప్పుడు ఎందుకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ కన్నీరు పెట్టుకుని నేను డివోర్స్ అయ్యేదాకా అసలు ఏ సినిమాలో కూడా నటించినటువంటి స్టేట్మెంట్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటారు? అలాగా అంటే ఆయన గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ ఇచ్చింది. ఆవిడ ఇతనితో నేను కలిసి ఉండబోవడం లేదు అని ప్రకటించింది. ఆవిడ సింగర్, బెంగళూరుకు చెందినటువంటి ఒక సింగర్. వీళ్ళిద్దరికీ కామన్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయనేది ఒక వార్త ఉంది గోవాలో. అయితే ఇతను ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట ఏంటంటే, తన గర్ల్ ఫ్రెండ్ వెళ్ళిపోవడానికి కూడా డివోర్స్కి అప్లై చేసి కోర్టులో వ్యవహారం నడుస్తున్నటువంటి తన భార్య నుంచి జరిగినటువంటి దాడే, వాళ్ళు అమ్మాయిని టార్గెట్ చేసి ట్రాల్ చేయటం వలన తను నా జీవితంలో నుంచి వెళ్ళిపోయింది. ఆ మేరకు కూడా నాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు వాళ్ళు అనేది ఆయన భార్య మీద, అలాగే భార్య తరపున ఉన్నటువంటి ఫ్యామిలీ మీద కూడా ఈయన దాడి చేస్తున్నాడు. దాడి చేస్తూ అంటే వాళ్ళు తను హెరాస్ చేస్తున్నారు అనేది ఈయన గొడవ. ఈయన ప్రధానంగా వాళ్ళని అక్యూజ్ చేస్తున్నాడు. ఆ అక్యూజ్ చేస్తూ చేతబడి లాంటివి చేస్తాను అని కూడా వీళ్ళు మాట్లాడేశారు అని కూడా చెప్పేశాడు ఆయన. చెప్పి నేను పిల్లలకి చాలా ఖర్చు పెట్టాను, చాలా చేశాను, అలాగే నేను సంపాదించిన ప్రతిదీ మా జాయింట్ అకౌంట్లోనే ఉండేవి డబ్బులు, దాని నుంచి చాలా మిస్యూజ్ జరిగింది. అట్నుంచి నేను ఒక పైసా ఖర్చు పెడితే నన్ను నిలబెట్టి ఎందుకు ఖర్చు పెట్టావని ఆడిటింగ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ. కానీ వాళ్ళు మాత్రం విశృంఖలంగా ఖర్చు పెట్టేవాళ్ళు అదే అకౌంట్ నుంచి. దాన్ని నేను క్వశ్చన్ చేస్తే వాళ్ళు నా మీద దాడి చేసేవాళ్ళు. ఇలా మా పర్సనల్ లైఫ్ టోటల్గా డిస్టర్బ్ అయిపోయింది. ఎవరికి నమ్మకాలు లేని పరిస్థితి. ఈ కండిషన్లో డివోర్స్కి వెళ్ళాం. డివోర్స్ నడుస్తోంది కాబట్టే మేము సహజీవనంలో ఉన్నాం, లేకపోతే పెళ్లి చేసుకుని ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ అమ్మాయిని ట్రోల్ చేసి ఫైనల్గా తనని వెళ్ళిపోయే పరిస్థితి కల్పించారు. కాబట్టి ఇంకా నేను సినిమాల్లో కూడా నటించాలి అని అనుకోవటం లేదు, మెంటల్గా నా మీద విపరీతమైన ప్రెషర్ ఉంది అని ఏడ్చేశాడు ఆయన. ఏడ్చేసి ఇక నేను సినిమాల్లో కూడా నటించను, నా ఇమేజ్ పరంగా కూడా బదనాం అయిపోయాను నేను. సో ఇప్పుడు నేను జనాలను కన్విన్స్ చేయడం కూడా అంత ఈజీ కాదు కళాకారుడిగా అని చెప్పి, రెండోది ఆదాయపరంగా నాకున్న ఏకైక ఆదాయ మార్గం సినిమానే. నేను డ్రాప్ అయిపోయిన ఇంట్రెస్ట్ ఇచ్చా, నాకు ఇప్పుడు సంపాదించాలనేటువంటి ఇది కూడా లేదు. అందుకని నేను సినిమాలు అయితే మానేస్తున్నాను. ఈ డివోర్స్ గొడవ తేలి కనీసం ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అయినా ఫిజికల్గా నా జీవితంలోకి ప్రశాంతత వస్తే అప్పుడు నేను నటించటమా ఏం చేయటం అనేది అప్పుడు మళ్ళీ వేరే డెసిషన్ చెప్తాను. అప్పటి వరకు ఎవరు నా జోలికి రాకండి, అయిపోయింది నా జీవితాన్ని అందరూ కలిసి సర్వనాశనం చేశారు అని కంక్లూడ్ చేశాడు ఆయన. అంటే చాలామంది వ్యక్తిగత జీవితాల్లో అంటే ఇద్దరు కలిసి ఉన్నప్పటికీ, భార్యాభర్తలే అయినప్పటికీ ఎవరి ప్రైవసీని అంటే అవతల వాళ్ళ ప్రైవసీని ప్రతి యువతలి వారు గౌరవించాలి. గౌరవించకపోతే ఇలాంటి గందరగోళాలే జరుగుతాయి అనేది ఈ కేసు ఒక ఉదాహరణ. అంటే ఇతని వైఫ్ ఇతని మీద ఓవర్ రైడ్ చేసింది అనేది ఈయన ఆరోపణ. వాళ్ళ వెర్షన్ ఏంటి అనేది ఇంకా బయటకు రాలేదు. వాళ్ళ వెర్షన్ ఏంటి అనేది బహుశా ఇంకో 2-3 రోజుల్లో వాళ్ళు కూడా ఒక ప్రెస్ నోట్ లాంటిది ఏదో రిలీజ్ చేయటం అలాంటి పని ఏదో జరుగుతుంది. అలాగే పిల్లలకి సంబంధించి ఏమిటి వాళ్ళేమనుకుంటున్నారు అనేది కూడా బయటకు రావాలి. అంటే కోర్టులో ఎలాగో ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుంటారు. విజయ్ వ్యవహారంలో కూడా ఇలాంటి గొడవే జరిగింది ఆ మధ్య. తన వైఫ్ సంగీతతో ఆయన డివోర్స్ తీసుకుంటున్నాడు అనే వార్త, తర్వాత ఆవిడ డివోర్స్ కోసం ఆ కేసు హియరింగ్ జరిగినప్పుడు వచ్చి ఇక్కడే ఉన్నారు చెన్నైలో అని.
ఈ ప్రచారం జరుగుతున్న సందర్భంలోనే ఆయన పబ్లిక్ని ఉద్దేశించి ఒక మాట చెప్పాడు. అదే టైంలో బీజేపీ వాళ్ళు విజయ్ బయటకు రావాలంటే త్రిష పంపించాలి కదా అన్నాడు ఆయన, నాగేంద్రన్ అని బీజేపీ నాయకుడు. దాంతో ఆవిడ సీరియస్ అయ్యి నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు రాజకీయాల్లో అని ఆవిడ ఖండించింది. ఈ గొడవ జరుగుతున్న టైంలో విజయ్ జనంతో మాట్లాడుతూ మీ ఇంట్లో గొడవలు ఉంటాయి, అలాగే మా ఇంట్లో కూడా గొడవలు ఉన్నాయి, మీ ఇంట్లో గొడవలు మీరు పరిష్కరించుకోగలరు, మా ఇంట్లో గొడవలు నేను పరిష్కరించుకోగలను, అయితే మన ఇద్దరం పరిష్కరించుకోలేని బయట గొడవలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుకుందాం, ఇంటి గొడవలు మనకొద్దు అని చాలా ప్రాక్టికల్గా ఆయన జనాన్ని కన్విన్స్ చేశాడు. ఇప్పుడు జయం రవి కూడా తన్ని తాను కంట్రోల్ చేసుకుని ఇది నా పర్సనల్ లైఫ్, పర్సనల్ గొడవ కాబట్టి దాన్ని సెటిల్ చేసుకోవటం అనేది నా యుద్ధమే, నేను చేసుకుంటాను, బయట దీని గురించి అంటే ఆల్రెడీ ట్రోల్ జరుగుతోంది కాబట్టి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అన్నాడు ఆయన. ఈ ట్రోలింగ్స్కి భయపడాల్సినటువంటి అవసరం లేదు. అంటే యుద్ధం మొదలయ్యాక అన్ని విధాల యుద్ధానికి సిద్ధం అవ్వాలి. పుకారు పుట్టించి అవతల వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని సైకలాజికల్గా దెబ్బతీయటం అనే కార్యక్రమంలో భాగంగానే ట్రోలింగ్ జరుగుతుంది. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తే సరిపోతుంది, అనేది త్యాగం చేయక్కర్లేదు, డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం అంతకంటే లేదు. యుద్ధంలో ఉన్నవాడికి మాత్రమే విజయం దక్కుతుంది. అది అలా లీడ్ అయిన అలా కనిపించలేదు ఆ ప్రెస్ మీట్లో. ముందు ఆ క్రైసిస్లో నుంచి బయటకు వచ్చి తన్ని తాను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. రెండోది అదర్ సైడ్ వాళ్ళని కూడా పిలిచి మాట్లాడించగలిగితే బాగుంటుంది తనే. అంటే నేను చేసిన తప్పులేమిటో మీరే చెప్పండి బహిరంగ వేదిక మీద. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసింది ఎలాగూ లైఫ్, కాబట్టి రోడ్డు మీదే మాట్లాడుకుందాం మనం అని ఈయన పిలుపునిచ్చి వాళ్ళ నుంచే తన మీద విమర్శను ఆహ్వానించి ఉంటే ఇంకొంచెం జెంటిల్గా ఉండేది. కానీ అలా కూడా కనిపించలేదు, ఆయన బాగా డిప్రెసివ్గా కనిపించాడు. అలా కుదరదు. అంటే బయటకు రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు నా మీద దాడులు చేశారు అనేది ఒక్కటే సరిపోదు, ఈయన నుంచి వాళ్ళు ఏమైనా సఫర్ అయ్యారో ఏమో కూడా తెలియాలి. అంటే ఇప్పుడు కోర్టైనా అడుగుతుంది. అవును, అంటే వైఫ్ ఆర్తి అలాంటి కామెంట్స్ చేయడం, అట్ ద సేమ్ టైమ్ ఈ సింగర్ కెనిషా ఫ్రాన్సిస్, సో తిన నుంచి ఈ కైండ్ ఆఫ్ ట్రోల్స్ జరగడం, అంటే ఈ రెండింటిని ఆయన బ్యాలెన్స్ చేయలేకపోయారు అనుకోవాలా? అంటే వాళ్ళు ట్రోల్ చేయటం వలన ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అనేది ఆయన గొడవ. ఫ్రాన్సిస్ ఈ సింగర్ వెళ్ళిపోవటం వలన నా జీవితంలో ఉన్న కొద్దిపాటి ఆనందాన్ని కూడా తీసేశారు వీళ్ళు, అలా నన్ను టార్గెట్ చేసి వేధిస్తున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వైఫ్ వెళ్ళిపోవడం, ఐ మీన్ వాళ్ళు కూడా ఫస్ట్ ఆర్తి ఉన్నారు కదా, సో అక్కడ అయిపోయింది. తర్వాత అంటే బ్యాక్ టు బ్యాక్ అంటే చాలా మెంటల్ స్ట్రెస్ ఉంటుంది. ఒక రిలేషన్ నుంచి బయటకు వస్తున్నారు, ఆర్ఎల్స్ ఒక రిలేషన్ కొంచెం డిస్టర్బ్ అయింది అని అంటే మెంటల్లీ చాలా సఫర్ అవుతారు, డిప్రెషన్లోకి వెళ్తారు, చాలా స్ట్రెస్ ఉంటుంది వాళ్ళలో. సో ఆ కారణం వల్లనే ఈయన ఈ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు అంటే బ్యాక్ టు బ్యాక్ అయిందని అనుకోవచ్చా? అనుకోవచ్చు. అంటే తను సైకలాజికల్గా బాలేడు, సైకలాజికల్గా బాలేడు. అంటే ఆల్రెడీ ఒక రిలేషన్ పోయింది, వాళ్ళు ప్రెజర్ పెడుతున్నారు విపరీతంగా, అంటే టార్గెట్ చేస్తున్నారు, ప్రెజర్ పెట్టడం కూడా కాదు, టార్గెట్ చేస్తున్నారు. ఈ టార్గెట్ చేసి ట్రోల్ చేయటం వలన ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది అనేది ఆయన చెప్తున్న మాట. అయితే దీనికి ఇంకొక వెర్షన్ ఏంటంటే ఫైనాన్షియల్గా అతని ప్రాపర్టీస్ కూడా వాళ్ళతో లింక్ అయి ఉన్నాయి. ఇప్పటికీ కోర్టు డెసిషన్ వస్తే కానీ అది అక్కడి నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఆయనే చెప్పుకున్నట్టుగా కామన్ అకౌంటు, కామన్ దీంతోనే నడిచినట్లుగా కనిపిస్తోంది. అక్కడ ఏదైనా ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈవిడ వెళ్ళిపోయారా అనేది కూడా సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడేస్తున్నారు, ఈ సింగర్ గురించి కూడా. అంటే ఇక్కడ వీటికి ఇంత మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించింది జయం రవి. అందుకని తను ఓపెన్గా అలా కన్నీరు పెట్టుకోవటం వలన ప్రయోజనం లేదు. ఆ ప్రయోజనం ఉండకపోగా తను మరీ ఇంత బలహీనంగా ఉన్నాడా, నటిస్తున్నాడా అనే డౌట్ వచ్చే పద్ధతిలో ఉంది ఆయన వ్యవహార శైలి. అలా కుదరదు. అంటే ఓపెన్గా నేను ఫేస్ చేస్తున్నాను అని చెప్పాడు ఆయన, బాగానే ఉంది. అవతల వాళ్ళ వెర్షన్ ఏమిటో కూడా వాళ్ళకు చెప్పుకునే అవకాశం తనే కల్పించి ఇది గొడవ, వాళ్ళు ఇలా అంటున్నారు, నేను ఇలా చెప్తున్నాను,
కాబట్టి వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. నా జీవితంలో ఈ క్రైసిస్ జరిగింది. నిజానికి ఆ గర్ల్ ఫ్రెండ్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా అయిందే. ఉమ్, ధైర్యం ఇచ్చి ఏమీ కాదు అని చెప్పి నిలబెట్టుకోగలిగి ఉంటే బాగుండేది. అది చేయలేకపోయాడు ఆయన. అది హోల్డ్ చేయలేకపోయాడు. అందుకని వరుస ఫెయిల్యూర్స్, ఉమ్, ఈ వరుస ఫెయిల్యూర్స్ తాలూకా డిప్రెషన్లో ఉన్నాడు ఆయన. ముందు దాని నుంచి బయటపడితే జీవితం సెటరేట్ చేసుకోవడానికి ఆయనకే ఒక రూట్ దొరుకుతుంది. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉంటేనే ప్రొఫెషనల్ లైఫ్లో హ్యాపీగా ఉండగలుగుతారు. సో వర్క్ కూడా అంత హ్యాపీగా చేయగలుగుతారు. ఆ మెంటల్ స్ట్రెస్ ఉన్నప్పుడు చేయలేరు కాబట్టి, అందులో ముఖ్యంగా పర్సనల్ లైఫ్లోది. సో టేక్స్ లాంగ్ టైమ్ టు కమ్ అవుట్. హోప్ సో. సో జయం రవి ఆ స్ట్రెస్లో ఉన్నారు కాబట్టి దాన్ని తొందరగా బయటకు వస్తారని చెప్పి ఆశిద్దామండి. విల్ సీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.